దళితులకు ఎవరేం చేశారు, ఎవరేం చేస్తున్నారనే దీని మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ పేరుతో అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసింది. అయితే నిజంగా సప్లాన్ ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, నిజంగా దళితులకు ఏ మేరకు, గిరిజనులకు ఏ మేరకు న్యాయం చేస్తున్న దీని మీద ప్రధానంగా అయితే ఉత్తరాంధ్ర సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సమావేశం జరుగుతోంది. ఎస్టీలు ఎస్సీలు మొత్తం కూడా ఇందులో పాల్గొనడం ద్వారా, మేధావులు కూడా పాల్గొనడం ద్వారా నిజంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎంతవరకు న్యాయం చేస్తుందని దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మనతో పైకిరాపేట సంబంధించిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉన్నారు. సార్, ఏదైతే ఈ దళిత సమావేశం అనేది దేన్ని దిశానిర్దేశం చేస్తుందనుకుంటారు? దళిత సంక్షేమం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గిరిజనుల హృదయాల్లో దేవుడిగా మరి నిలిచున్నటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రోజున సంక్షేమ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలుగా మారి ఈ రోజున ఎంత దిగజారుడు స్థాయికి వెళ్ళాయంటే రాజకీయ పార్టీలు, టీడీపీ వారేంటో మరి విభజన పేరు మీద వారు రాజకీయం చేస్తుండగా, కాంగ్రెస్ వారేంటో ఈరోజు మరి భజన ప్రారంభించారు. మేము దళితుల కోసమే ఉన్నాము, మరి దళితుల కోసమే అనేక పథకాలు చేస్తున్నామని మేము మొట్టమొదటి నుంచి కోరుతున్నాం. ఈ రోజున విభజన భజన కాదు కావాల్సింది, ఈ దళితులకు కావాల్సింది ప్రేమ ప్రగతి. ఈ ప్రేమ ప్రగతి అనేది రెండు కూడా మహానుభావుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి వారుండగా ప్రవేశపెట్టి అనేక పథకాలను కొనసాగించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మా కొండంత ఆశతో ఉన్నారు. ఆ నేపథ్యంలో మేము ఉత్తరాంధ్ర జిల్లాల మరి ఈరోజు దళితులు ఆదివాసీల సదస్సు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించాం. ఈ రోజున మా దళితులకి గిరిజనులకు కూడా వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే వారికి